సార్ ఏంటా డ్రైవింగ్? రోడ్ నీ బాబు గారు అనుకుంటున్నావా? అది కాదు సార్, నేను చెప్పేది కాదు. ఏంటి 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 వినేది? చేసినంత చేసి ఇప్పుడేం చెప్తావు? నువ్వు చేసేది చేస్తావు, ఆ తర్వాత నువ్వు చెప్పేది నేను వినాలా? సార్ ఏమైంది సార్? ఎందుకు సీరియస్ అవుతున్నారు అంతలా? వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? నువ్వు చేసిన పనికి నేను ఎంత డిస్టర్బ్ అయ్యానో తెలుసా? నీకేమైనా అయితే ఆ తర్వాత నా పరిస్థితి ఏం కావాలి? నువ్వు చేసిన తప్పుకి నేను సఫర్ కావాలా? అది కాదు సార్, మీ కార్ అంత స్పీడ్ వస్తుందో నాకు తెలియలేదు. ఊహించలేకపోతే నీతో పాటు చాలా మంది బాధపడతారు. అసలు నీలాంటి వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తే మాలాంటి వాళ్ళ లైఫ్లు డేంజర్ లో పడతాయి. ఇప్పుడు ఏం కాలేదు కదా సార్? షట్ అప్! యు జస్ట్ షట్ అప్! తప్పు చేసింది కాక సమర్థించుకుంటున్నావా? ఏదైనా ఓ పని చేసే ముందు మనల్ని నమ్ముకున్న వాళ్ళ గురించి కాస్త ఆలోచించాలి. మైండ్ ఇట్. వెళ్ళావు, ఇంకా నిలబడతావేంటి? చూస్తావేంటి? వెళ్ళావు. సూర్య, బిఫోర్ గోయింగ్ ఇన్సైడ్ నేను చెప్పేది కాస్త విను సూర్య. సూర్య, చున్నీ డోర్లో ఇరుక్కుపోయింది. సూర్య, వచ్చేసావా నాన్న? శామ్ ఎదురా? శామ్, అమ్మ శామ్. అమ్మ శామ్, వచ్చేసావా తల్లి? అమ్మో, పోలీస్ స్టేషన్లో ఎలా ఉండగలిగావో? అసలే సుకుమారంగా పెరిగిన దానివి, నీకు ఇలాంటి కష్టాలేంటి తల్లి? చూడు, ఒక్కరోజుకి ఎలా చిక్కిపోయావో. రామ్మా, లోపలికి వెళ్దాం. ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా? పద. రామ్మా. అయ్యయ్యో, మర్చిపోయాను. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. నువ్వెక్కడే ఉండు. సూర్య, ప్లీజ్ గివ్ మీ అ ఛాన్స్. నేను చెప్పేది కాస్త విను ప్లీజ్ సూర్య. అయ్యో, ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో. అందరి దిష్టి తీసేస్తాను. హారతి పళ్ళని తీసుకెళ్తుంది ఎవరొచ్చారు?
ఇదేం విడ్డూరం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, గిట్టని వాళ్ళ దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి, పక్కనే ఉన్న వాళ్ళ దిష్టి, అన్ని దిష్టిలు తల ఒక వైపు పోవాలి, పటా పంచలైపోవాలి. నువ్వు లోపలికెళ్ళమ్మా. ఇదేంటమ్మా రాజీ, పోలీసులతో వెళ్ళిన అమ్మాయి అప్పుడే ఎట్లా వచ్చేసింది? ఇది మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన విషయమే. ఏంటిది? ఏది? ఈ పిల్ల మన ఇంటికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అయ్యో అదేం మాటమ్మా, లక్షలు పోస్తే ఎలాంటోళ్ళైనా బయటకు వచ్చేస్తారు. అంటే నగలు పెట్టి ఎత్తుకుపోవాలని చూసిన ఈ పిల్లని లక్షలు కట్టి విడిపించుకొచ్చారా? ఎలాగోలా తీసుకొచ్చారు. అయితే ఏంటిప్పుడు? ఏంటంటావేంటమ్మా, పెళ్లి జరగాల్సిన ఇంట్లోకి ఇలాంటి వాళ్ళని మళ్ళీ రానివచ్చా? చెప్పు, సమాధానం చెప్పు, అడుగుతున్నారుగా. అందరికీ సంజాయిషీలు సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అది ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు విడివిడిగా ఉంటే, కానీ ఇది ఉమ్మడి కుటుంబం కదమ్మా. ఎవరేం చేసినా అందరికి తెలియాలి, అందరికి చెప్పి చెయ్యాలి. అది సరేనమ్మా, వీళ్ళు తీసుకొస్తే మాత్రం వచ్చే వాళ్ళకి ఆ మాత్రం బుద్ధుండక్కర్లేదా అంట. అవును చిన్న మావయ్య. ఏ అమ్మాయి అంత వెదో పని చేసి పట్టుబడింది కాక అవ్వ పోలీసులు ఇంటికి రప్పించింది చాలక మళ్ళీ ఏం చేద్దామని ఇంటికి వచ్చావు? ఒకసారి ఇంట్లో దొంగలు ముద్రపడిన తర్వాత మళ్ళీ జీవితాల్లో ఆ ఇంట్లో వాళ్ళకి మొహం చూపించాలంటే సిగ్గుతో చచ్చిపోతారే. అలాంటిది మళ్ళీ నువ్వు ఏ మొహం పెట్టుకుని వచ్చావు? అమ్మాయి రాజీ, ఇట్లాంటివి అమెరికాలో పెద్దగా పట్టించుకోరు. ఇద్దరు భార్యాభర్తలు విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ వేరువేరుగా పెళ్లిళ్ళు చేసుకుని నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలు అనే సంస్కృతి అక్కడ. అట్లాంటి వాతావరణంలో పెరిగిన అమ్మాయి ఇట్టా ఉండక ఇంకెట్టా ఉంటది. ఏమ్మా మాటకు ముందొక అమెరికా, మాట తర్వాత ఒక అమెరికా అని ఓతే గొప్పలు చెప్పుకున్నావుగా. మీ అమ్మా నాన్నలు గొప్పవాళ్ళని చెప్పావుగా. ఇదేనా మీ తల్లిదండ్రుల పెంపకం? అక్క ఇంకా ఆపుతావా? ఏ ఎందుకు ఆపాలి? శుభవాని పెళ్లి జరిగే ఇంట్లోకి ఇలాంటి వాళ్ళు రావడం నాకే కాదు, ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి నచ్చట్లేదు. అయితే ఈ పిల్లని ఇట్నుంచే ఇటు బయటికి పొమ్మంటావా ఇంటి కోప తీసి? అంతే. ఏ పిల్ల ముందు బయటికి నడు. బయటికి వెళ్ళు అంటానికి నువ్వెవరు? నేనా? నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఆ మాటకొస్తే నేను ఇంటి కోడల్నే. నాకు సంబంధించిన వాళ్ళని బయటికి వెళ్ళమనే హక్కు ఎవ్వరికి లేదు. అరే ఈ పిల్ల పెళ్లింట్లో తిరుగుతుంటే ఎవరు డబ్బులు పోతాయో, ఎవరు నగలు పోతాయో అని అందరు ఈ పిల్ల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే మరి ఇంక పెళ్లి చూసేది ఎవరో? ఈ పిల్లకి కాపలా కాస్తూ కూర్చోవాలా? పెళ్లి మండపంలో అల్లుడికి కాళ్ళు కడుగుతూ కూర్చోవాలా? ఎవరు ఏమనుకున్నా సరే శామ్ నా ఫ్రెండ్ కూతురు, తను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటుంది, అంతే. ఎందుకమ్మా ఈ గొడవలు? పెళ్ళయ్యేదాకా అమ్మాయిని ఎక్కడైనా ఉంచొచ్చు కదా. మీరెవరండి ఆ మాట చెప్పడానికి? పెళ్లికి వచ్చామా, చూసామా, తిన్నామా, వెళ్ళామా అంతవరకు ఉండండి. ఇదిగో చెల్లి, వాళ్ళు మా ఊరి వాళ్ళు. వాళ్ళనొక్క మాట అన్న కూడా ఊరుకునే లేదు. అమెరికా నుంచి వచ్చిన నా ఫ్రెండ్ కూతుర్ని మాత్రం నేనేమనంటే ఊరుకుంటారా ఏంటి? అమ్మా ఏంటిది? సూర్య, ఈ విషయంలో ఎవరూ ఏమీ మాట్లాడకండి ప్లీజ్. అసలు నిన్నన్నాళ్ళు సూర్య మళ్ళీ పిల్లలు ఎందుకు తీసుకొచ్చావు? పెద్దమ్మా, మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం.
అందరికీ తెలిసేలా, అందరూ దీని గురించి మాట్లాడుకునేలా ఇంత గొడవ చేసుకోవడం దేనికి? ఓ అబ్బో, వీళ్ళన్న 2 మాటలకి ఇంత అవమానంగా అనిపిస్తే రేపు ఊరంతా దీని గురించే మాట్లాడుకుంటారు. ఏంటిది ఇలా చేశారేంటని నిలదీస్తారు, పక్కకి వెళ్ళి నవ్వుకుంటారు. అప్పుడేం చేస్తావు? ఎంతమంది నోరు మూయిస్తావు? అది కాదు పెద్దమ్మ. ముందు నేను అడిగిందని సమాధానం చెప్పి మాట్లాడు. దొంగతనం చేసిన పిల్లని దిష్టి తీసి మరీ ఇంట్లోకి తీసుకురావడం తప్పు. ఇంతమంది ఈ పిల్ల పెళ్లి ఇంట్లో ఉండడం మంచిది కాదని చెప్తున్నా వినకపోవడం ఇంకో తప్పు. పెద్దమ్మా, నేను చెప్పేది కాస్త. ఏం చెప్తావు? ఏం వినాలి? అసలు నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పను. తప్పు కదమ్మా. తప్పంతా ఆ అమ్మాయి వైపే ఉన్నప్పుడు, తప్పు చేసిన ఈ అమ్మాయిని వీళ్ళంతా ముక్త కంఠంతో నిరాకరిస్తున్నప్పుడు, ఈ తప్పు చేసిన అమ్మాయిని నువ్వు సపోర్ట్ చేస్తున్నప్పుడు, మరి తను అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి కదమ్మా. అంతే కదమ్మా నువ్వు అడగాలనుకుంది? అవునవును చిన్న మావయ్య. సూర్య, ఇలాంటి దొంగ పెళ్లి మళ్ళీ ఇంటికి తీసుకురావడం నాకు అస్సలు నచ్చలేదు. పద్మని నేను పెళ్లి చేసుకోనని అల్లుడు గారు ఒక్క మాట అంటే దీని గతేం కావాలి? దీని జీవితం ఏమైపోవాలి? అర్ధాంతరంగా దీని పెళ్లి ఆగిపోతే దీనికన్నా మేమేమైపోవాలి? అక్క, మీ అల్లుడు ఆ మాట అన్నాడా? లేదుగా. లేని దాన్ని నువ్వే అంతా ఊహించుకొని అనవసరమైన మాటలు మాట్లాడవెందుకు? అల్లుడి అలక తీర్చడం బ్రహ్మకైలా సాధ్యం కాదని, ఒకవేళ అదే జరిగితే ఏంటి ఏంటి అని అడుగుతున్నాను. నాకు నా కూతురు జీవితానికి జవాబుదారి ఎవరు? ఏ మాట పెగలదే? మాట పెగలడానికి అక్కడ సమాధానం. అమ్మా, ఏంటి గొడవ? ఇంకాపండి. నోరు ముయ్యవే పిచ్చిదానా. ఇంత పాకలాడుతుంది నీ పెళ్లి సవ్యంగా జరగాలని. నువ్వైనా అర్థం చేసుకుంటావు. అల్లుడు గారు మంచివాళ్ళు కాబట్టి ఇక్కడ ఇంత జరుగుతున్నా ఆయన పెద విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది ఆయన మంచితనం. ఆ మంచితనాన్ని చేతకంతనంగా తీసుకుంటే నష్టపోయేది, అబాస్పాలయ్యేది నీ జీవితమే. ఇప్పుడేంటి పెద్దమ్మ? తన ఇంట్లో ఉండటానికి వీల్లేదు, అంతే కదా? అది కాదురా. నువ్వు ఉండమ్మా. పెళ్ళయ్యే వరకు తను ఏ హోటల్లో అయినా ఉండమని చెప్తాను, సరేనా? అవసరం లేదు బాబు. ఆ అమ్మాయి మంచి పిల్ల. అంత మంచి పిల్ల మీద దొంగతనం నేరం మోపడం భావ్యం కాదు బాబు. ఆ అమ్మాయిని లోపలికి వెళ్ళనివ్వండి. అది కాదు వదిన గారు, అల్లుడు గారికి ఏమీ జరగదు మీరనుకున్నట్టు. నిజ నిజాలు బయటపడినప్పుడే ఎవరెవరేంటనేది తెలుస్తుంది. మీరుండండి వదిన గారు. మీరు మీ మంచితనంతో ఆ మాట అన్నా నేను మాత్రం దీనికి అస్సలు ఒప్పుకోను. రాజీ, పెళ్లికి బంధువులందరూ వచ్చారు. వాళ్ళందరికీ వినపడేలా, తెలియని విషయాలు తెలిసేలా ఏమిటి రాద్దంతో? అది కాదత్తా. చాలు. మాట్లాడింది, అరిచింది చాలు. ఇంటిని ఇలా అల్లరి చేసుకోవడం ఏ ఇల్లాలికి మంచి లక్షణం కాదు. అది కాదు, నేను చెప్పేది కాస్త. మాట్లాడొద్దని చెప్తున్నాను కదా. జయంతి, నువ్వు అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. ఆ అమ్మాయికి ఏం కావాలో నువ్వు చూసుకో. పద్మ పెళ్ళేంత వరకు ఇంకీ ప్రస్తావన ఇంట్లో ఎవరూ తీసుకురాకూడదు. వెళ్ళండిక. అత్త చెప్పింది కదా అని అత్త మాట మీద గౌరవంతో ఈ పిల్లని ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకుంటున్నా. అలుసిచ్చాను కదా అని చంకనెక్కితే అస్సలు ఒప్పుకునేది లేదు.
ఇదిగో అమెరికా పిల్ల, ఒప్పుకుంటున్నాను కదా అని నా కూతుర్ని పద్మావదిన అని రాసుకొని పూసుకొని తిరిగావనుకో, అస్సలు ఒప్పుకోను. అంతేకాదు, పద్మ పెళ్ళయ్యేంత వరకు నీ గదిలోని 4 గోళ్ల మధ్యనే ఉండాలి. అంతవరకు బయటికి రావడానికే వీల్లేదు. వస్తే ఏంటట? హా? వస్తే ఏముందా, బయటకొచ్చి ఎంతమంది నగలు డబ్బులు దోచుకుంటుందో. అలా నగలు డబ్బులు దోచుకుంటే నా చుట్టాల ముందు నేను తలెత్తుకోలేను. అందుకే ఆ పిల్ల గది దాటి బయటికి రావడానికి వీల్లేదు. హా, ఇప్పుడు చూడు ఏదో ఒకటి. అమ్మ శామ్, నువ్వు పద. దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి మెడకు చుట్టుకోవడం అంటే ఇదే. పెళ్లిలో ఏదైనా జరగాలి, అప్పుడు చెప్తా. శామ్, ఈ మాటలేవి పట్టించుకోవద్దు. ఇంటికి పెద్ద మా అత్తయ్య, ఆవిడ గారే చెప్పారుగా. ఇంకెవ్వరి గురించి ఆలోచించాల్సిన పని లేదు మనకి. రామ్మా, లోపలికి వెళ్దాం. పదమ్మా, దా. ఏం తెలిసిపోయేవో ఏంటో. జరగండి. అబ్బో, ఈ స్కాము మామూలుగా నమ్మించలేదుగా వీళ్ళని. ఈ పిల్ల మామూలుది కాదు. చూద్దాం ఎక్కడికి పోద్ది. ఇంకెక్కడ అనవసరం మనం. మీరేంట మళ్ళీ చూస్తూ నిలబడిపోయారు? లోపలికి వెళ్ళి టిఫిన్లు చేయండి. మీరు కూడా వెళ్ళండి. వెళ్ళండి. ఏమైంది వదిన గారు? ఏం లేదు అత్తయ్య గారు, అమ్మకి కాస్త తలకాయ నొప్పిగా ఉందట. ఏమ్మా, అంతే కదా? అంతే అంతే. వదిన గారు, మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తీసుకెళ్ళి బాబు లోపలికి. రా లోపలికి రామ్మా. ఏంటి అలా చూస్తూ నిలబడిపోయో? వెళ్ళి కాస్త కాఫీ కలిపి మీ అత్తగారికి వెళ్ళు. అంత నా కర్మ. పద. అమ్మ శామ్, ఆవిడలాగన్నందుకు నువ్వేం బాధపడకు. రేపు పెళ్ళైపోతుంది. అంతవరకు నువ్వు అర్థమైంది చిన్నత్త. ఈ రూమ్ దాటి బయటికి రాను. శామ్, ఇప్పుడు గోలే. చిచి, ఇప్పుడు నేను ఏమన్నాను బాబు? మాట్లాడుతూ మాట్లాడితే అక్కడ ఏంటి వాగా? తప్పుగా ఏమనలేదు కదా. నోర్ముయ్, నువ్వక్కడ తప్పుడు కోతలు కొయ్యబట్టే కదా నా కోపం వచ్చింది. నీ గురించి ఒక్క మాట కూడా అనలేదు కదా బాబు. నా గురించి డైరెక్ట్ గా అనలేదు, ఇండైరెక్ట్ గా అన్నావు కదా. నేనేమన్నాను బాబు? ఆ శామ్ నీ మంచి అమ్మాయి అనలేదా? అది నిజమే కదా బాబు. ఆ అమ్మాయిని
దొంగ దొంగ అంటుంటే అంటుంటే నీకెందుకే బాధ ఆ? అక్కడికి ఆ శామ్ ఏదో మంచిది, నీ కన్న కొడుకేమో చెడ్డోడు. అదే కదా అర్థం? ఆ? నేను ఆ ఉద్దేశంతో అనలేదు బాబు. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో నాకు తెలీదా? ఒక పక్క శామ్ మళ్ళీ ఇంటికొచ్చింది, దాన్ని ఎలాగోలాగా బయటికి పంపించేస్తే చూసి సంతోషిద్దామని నేను ఎదురు చూస్తుంటే ఆ పిల్లని లోపలికి తీసుకెళ్ళండి అని ఉచిత సలహాలు ఇస్తావా? ఉచిత సలహాలు నిన్ను